నమస్తే. మినీ నవల శీర్షిక నిరీక్షణ. రచన మాదిరెడ్డి సులోచన గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో గడితే, హైదరాబాద్కు 25 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న టౌన్కు నన్ను డాక్టర్గా పోస్ట్ చేశారు. ఆసుపత్రికి వెళ్ళి ఛార్జీ తీసుకున్నాను. వెంట అమ్మ ఇచ్చిన క్యారియర్ ఉంది. మధ్యాహ్నం అది విప్పి భోజనం అయిందనిపించాను. వెళ్ళిపోతున్న డాక్టర్ నాగరాజ్ ముభావంగా ఉన్నాడు. అతడిని కంప్లైంట్పై మరో చోటికి ట్రాన్స్ఫర్ చేశాడు. అతని వాలకం చూస్తే తప్పంతా నాదే అన్నట్లుంది. వెళ్ళిపోయి అతడితో నాకేం అనుకుని ఊరుకున్నాను. డాక్టర్, లోపలి గదిలో విశ్రాంతి తీసుకోండి, 2 గంటలకల్లా వచ్చేస్తాను, నర్స్ వినయంగా పలికింది. మంచిదండి, ఇక్కడ ఇళ్ళు అద్దెకు దొరుకుతాయా అన్నాను. ఆవిడ వయస్సులోనూ అనుభవంలోనూ చాలా పెద్దది. నాగరాజు గారి ఇల్లు అదే, వారుంటున్నది బాగుంది, కానీ ఊరవతల. మీలాంటి అమ్మాయిలకు క్షేమకరం కాదు. సాయంత్రం వరకు చూడమని మా వారికి చెప్తాను. ఆయన టీ కొట్టుకు వచ్చే వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది అన్నారు ఆయన. చాలా థ్యాంక్స్ అన్నాను. విశ్రాంతి తర్వాత పని. సాయంత్రం 6 గంటలకు తీరిక చిక్కింది. నర్సు వచ్చింది. రండి, ఇల్లు చూదురు గాని, మేడపై భాగం చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. కింది భాగంలో డిప్యూటీ కలెక్టర్ ఉంటారట అంది గర్వంగా. చూడకుండానే నచ్చింది, కానీ నర్స్ తృప్తి కోసం వెళ్ళాను. ఇంటికి వంకబెట్టే పనే లేదు. సొంతానికి కట్టుకుని ఇంటివారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారట. చుట్టూ చక్కని ఉపవనం, పెద్ద కాంపౌండ్, ధారాళంగా తాజా గాలి వచ్చే ప్రదేశం. వెంటనే అవుట్ హౌస్లో ఉన్న గుమాస్తాకి అడ్వాన్స్ చెల్లించాను. నర్స్కు థ్యాంక్స్ చెప్పి సామానుతో మేడపై భాగంలో చేరిపోయాను. కొద్దిపాటి సామాన్లు సర్దుకునేసరికి రాత్రి 10 అయింది. మర్నాడు డ్యూటీకి వెళ్ళొచ్చాను. కాంపౌండర్ను పిలిచి ఫర్నిచర్ కావాలని చెప్పాను. చాప వేసుకుని కూర్చుంటే అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. పట్టణాలలో ఒకరి గొడవ ఒకరికి పట్టదు. పల్లెటూళ్ళు అంటే నువ్వు ఊహించినంత అందమైన ప్రదేశం కాదమ్మా, సమస్యల కాలవాలం అంది. అమ్మా, అందరూ సిటీయే కోరుకుంటే ప్రభుత్వం మాత్రం ఎంతమందికి సిటీలో ఉద్యోగాలు ఇస్తుంది? అమ్మను ఎదురు ప్రశ్నించేసరికి కోపం వచ్చింది. అత్తయ్య, ఓ 4 రోజులు వెళ్ళనివ్వండి, తనే పరిగెత్తుకొస్తుంది అన్నాడు బావ నవ్వుతూ. అమ్మా నాన్నలకు సంతానం లేక అత్త కొడుకును దత్తత చేసుకున్నారు. ఆ తర్వాత నేను పుట్టానట. బావను పెద్ద కొడుకులాగానే చూసుకున్నారు. నాకంటే చాలా పెద్ద కాబట్టి పెదనాన్నగారి అమ్మాయిని తెచ్చి వివాహం చేశారు. బావ కూడా సొంత తోబుట్టులా చూసుకుంటాడు. నాన్నగారు చనిపోయినా ఆ లోటు తెలియనివ్వకుండా పెంచారు. రాత్రి కొత్తగా వచ్చి చేరారిటగా, నేను గమనించనే లేదు. తలెత్తి చూశాను. ఓ నడి వయస్సు ముత్తైదువు లక్ష్మీదేవిలా ఒంటి నిండా నగలు వేసుకుని కంచిపట్టు చీరలో నిల్చుంది. రండి రండి, కంగారుగా లేచాను. మరోసారి వస్తానమ్మా, నిన్ను పేరంటం పిలవాలని వచ్చాను. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. అక్కడే భోజనం, బొట్టు పెట్టింది ఆవిడ. భోజనం ఎందుకండి? ఇబ్బందిగా కదిలాను. భోజనం ఎందుకో తెలీదా? వెర్రి పిల్ల. ఆమె నా జుపుకం నిమిరి నవ్వింది. మా అపర్ణ కూడా మెడిసిన్ చదువుతోంది. నిన్ను చూస్తే సంతోషిస్తుంది. కొత్తగా కారు నేర్చుకున్న మోజు కదా, అలా వెళ్ళింది. 7 గంటలకల్లా వచ్చేయమ్మా అను వెనుదిరిగింది. వెళ్ళకపోతే బాగుండదు, ఒంటరిదాన్ని. ఏ క్షణాన ఏ అవసరం వస్తుందో గోరంచు పట్టు చీర కట్టుకున్నాను. ఆ చిన్న టౌన్లో ఏం దొరుకుతాయి ప్రజెంటేషన్ చేయటానికి? నాకు ఇంకా షాప్స్ కూడా తెలియవు. వచ్చేటప్పుడు బావ కొనిచ్చిన 10 నవల్స్ నుండి ఒకటి మంచిది ఏరుకున్నాను. దానిపై అపర్ణకు ప్రేమతో శాంతి అని రాశాను. సరిగ్గా 7 గంటలకు కిందికి దిగాను. ఆమె గుమ్మంలో నిలుచుని ఆదుర్దాగా ఎదురు చూస్తోంది. రామ్మా రా, ఈ కాలంలో పిల్లలతో ఇదే చిక్కు. నేనందరినీ పేరంటానికి పిలిచానా? అసలు పిల్లే రాలేదు. చూడు, ఒక్కతే కదా అని గారాబం చేస్తే ఎలా తయారైందో చూడు. ఆ సమయంలో అమ్మ గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. ఆవిడ దారిస్తే లోపలికి వెళ్ళాను. పెద్ద హాల్లో జంపఖానాలు పరిచి ఉన్నాయి. బల్ల మీద ఏవేవో స్వీట్స్ ఉన్నాయి. నిలబడ్డావేం, కూర్చో అన్నదావిడ. ఆమె ముఖంలో ఆదుర్దా స్పష్టంగా కనిపిస్తోంది. కూర్చున్నాను. లోపలి గదిలో ఓ యువతి 2 ఏళ్ల అబ్బాయి కన్నా తినిపిస్తోంది. హాల్కు పక్కగా మరో గదిలో ఒక 60 ఏళ్లతడు పేపర్ చదువుతూ కూర్చున్నాడు. ఆ నిశ్శబ్దం ఎందుకో భయంకరంగా భరించరానట్లు అనిపించింది. నీ పేరేమిటమ్మా? చెప్పాను. ఆవిడ మళ్ళీ బయటికి వెళ్ళింది. గదిలో నుండి అతడు బయటికి వచ్చాడు. నేను లేచాను. పర్వాలేదమ్మా, కూర్చో అన్నారాయన. పద్మావతి, అమ్మాయి ఒక్కతే కూర్చుంది, లోపలికి రా. అప్పు ఇంకా రాలేదు, చూడండి. వస్తుంది, నువ్వు ఈ మందు వేసుకుందువు కానీరా.
అతడు 2 మాత్రలు తీశాడు టేబుల్ సరుగులోంచి. అవి చూసి ఉలిక్కి పడ్డాను. నిద్రకిచ్చే మాత్రలు. నాకేం జబ్బు, నిద్ర మాత్రలు గదూ? కావు పద్మ, ఉదయం నుండి ఒక్కటే పని. ఇవి రిలీఫ్ని ఇస్తాయి. అప్పన్న పుట్టినరోజున అలసట ఏమిటండి? నవ్వుతూ లోపలికొచ్చింది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతలో ఇంటి ముందు కార్ హార్న్ వినిపించింది. అంతే, పద్మావతీదేవి నిలువునా పడిపోయింది. అప్పన్న అంటూ లోపల పనిచేస్తున్న నౌకర్ పరుగుల మీద బయటికి వెళ్ళాడు. అతడు వచ్చి ఆమెను లేవదీయసాగాడు. నేను లేచి వెళ్ళి ఆమెకు సహాయం చేశాను లేవటానికి. ఏమండి, ఆ కారులో నా చిట్టి తల్లిని, నా అప్పన్నని చంపి తెచ్చారండి అంటూ హృదయ విదారకంగా ఏడవసాగింది. తల బాదుకుంటూ అరుస్తోంది. ఓ యువకుడు, చిన్న కుర్రవాడు లోపలికొచ్చాడు. ఎందుకురా ప్రభాకర్ అంత గట్టిగా హార్న్ కొట్టావు? అతడు అడిగాడు. రోజు ఇదో న్యూసెన్స్, మర్చిపోయాను. ముఖం చిట్లించుకుని ఆమె వైపు చూడకనే లోపలికి వెళ్ళిపోయాడు. నాకంతా అయోమయంగా ఉంది. నాలో ఉన్న డాక్టర్ స్పిరిట్ మేలుకుంది. వెంటనే పైకెళ్ళి ఇంజెక్షన్ తెచ్చాను. అతడు పట్టుకున్నాడు. ఆమె గింజుకుంటుండగానే ఇంజెక్షన్ చేశాను. ఓ 10 నిమిషాలు కొట్టుకుని ఏడ్చి పసిపాపలా అతడి చేతుల్లో ఒదిగిపోయింది. అతడు ఎత్తి పక్క గదిలో మంచంపై పడుకోబెట్టాడు. ఏమైందండి? అతడిని అడిగాను. మా దురదృష్టం తల్లి, ఆయన నిట్టూర్చాడు. దురదృష్టం కాదు, చేజేతులా తెచ్చుకున్న కష్టం. ప్రపంచంలో మనకే ఆడపిల్ల ఉన్నట్టు దాన్ని అతిగారం చేసి కారు కొనిచ్చి చంపారు. దాన్ని ఆ స్థితిలో చూసి అమ్మ మతి చెలించిందంటే మీకు అర్థం కాదు. ఇందాకటి యువకుడు అన్నాడు తీక్షణంగా. అర్థమైనా చేసేదేముందిరా? మెంటల్ హాస్పిటల్లో చేర్చండి. ప్రభాకర్, ఏమిట్రా నువ్వు అనేది? సెలవులు సరదాగా గడుపుదామంటే లేదు కదా, విసుక్కున్నాడు. ప్రతి సాయంత్రం ఇదో గొడవ. ప్రతి సాయంత్రం ఎక్కడరా? రాము ఆలస్యంగా ఇంటికి వస్తేనే. నాకు ఆ ఇంజెక్షన్ చేయటం రాదు. వాడు ఈరోజు ఆలస్యం చేశాడు. అతడి మాట పూర్తి కాకపూర్వమే మరో యువకుడు ఆదుర్దాగా వచ్చాడు. అతడు అడగకుండానే పరిస్థితి అర్థం చేసుకున్నట్లు ఉంది. తల్లి నుదుటి మీద వెంట్రుకలు వెనక్కు నెట్టాడు. నాన్నగారు, మీరేం దిగులు పడకండి. రేపటి నుండి కాంపౌండర్ వచ్చి ఏర్పాటు చేస్తాను అన్నాడు. అవసరం లేదండి, నేను చూసుకుంటాను అన్నాను అప్రయత్నంగా. అప్పుడు అతడు నా వంక చూశాడు. మళ్ళీ తండ్రి వంక చూశాడు. అతడికి మాత్రం నేనెవరో ఏం తెలుసు? నా పరిచయం చెప్పాను. అతడి కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది. పరీక్షగా చూశాను. మంచి రంగేనేమో, బయట తిరగటం వల్ల చామన ఛాయ ఉన్నట్లు కనిపిస్తుంది. ఒత్తైన జుట్టు, ముఖం మాత్రం గంభీరంగా ఉండి ఒక్క క్షణం భయం కలుగజేస్తుంది. అతడు బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళిపోయాడు. నువ్వు మేడపైకి రావటం మా అదృష్టం తల్లి, పెద్ద ఆయన అన్నారు నన్ను చూసి. కొన్నాళ్ళు పోతే వారు తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ మరో ఇంటికి వెళ్ళిపోతారు. ప్రభాకర్ వెటకారం చేశాడు. ప్రభాకర్, ఏమిట్రా నీ ధోరణి? కన్నతల్లి బాగోగులు అక్కర్లేదు కానీ నీ సుఖం కావాలి. అప్పుడు నన్ను ఒక్కదాన్నే కాదురా, మీలో ఎవరినీ గట్టిగా కసురుకోలేదు మీ అమ్మ. ఆమె ఉనికి భరించలేనిదిగా ఉంటే రేపే వెళ్ళిపోండి. ఈసారి ఆయన కంఠంలో కోపం స్పష్టంగా కనిపించింది. అతడు భార్యతో బయటికి వెళ్ళాడు రుసరుసలాడుతూ. రాము అనే అతడు స్నానం చేసి వచ్చినట్లున్నాడు. మైసూర్ శాండిల్ సోప్ వాసన గుప్పమంది. లుంగీ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇక నేను వెడతానండి. నేను లేచాను. మా అమ్మ పిలిచిన పని పూర్తి కాకుండానే వెడతారా? నవ్వుతూ అన్నాడు. ముఖం తేటగా ప్రసన్నంగా ఉంది. స్నానం కూడా ఒక మందే మనుషులకు అనుకున్నాను. పనివాడు ట్రాలీ టేబుల్పై 3 భోజనం తెచ్చాడు. వద్దండి అన్నాను లేవబోతూ. వద్దమ్మా, నువ్వు వెళ్ళిపోతే మాకు చాలా బాధ కలుగుతుంది ఆయన వారించాడు. మాట్లాడక భోజనం చేశాము. ఎవరి ఆలోచనలో వారున్నారు. రాము, చెప్పండి నాన్న అన్నాడతడు. మీ అమ్మను ఆసుపత్రిలో చేర్పించాలరా అన్నారు. రాము పెరుగన్నంతోనే చేయగడి చేసుకున్నాడు. మీకు బాధగా ఉంటే రేపే అన్నయ్యతో వెళ్ళి అక్కడ ఉండిపోండి. అమ్మని నేను చూసుకుంటాను. ఈసారి అతడి మొహంలో ప్రసన్నత మాయమైంది. నేను వెళుతున్నానని చెప్పింది కూడా వినిపించినట్లుంది. ఆ రాత్రి కాసేపు వాళ్ళ గురించి ఆలోచించి మర్నాడు నా రొటీన్లో మరిచిపోయాను. కూరలు పళ్ళు కొన్నాను. నర్స్ కొద్ది దూరం వచ్చింది. వద్దు పొమ్మని పంపి ఇంటివైపు నడక సాగించాను. సడన్గా నా పక్కన ఓ కారు వచ్చి ఆగింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాము కనిపించాడు. నమస్తే అన్నాను. చేతుల్లో బ్యాగులున్నాయి. నమస్తే, రండి ఇంటికి వెడుతున్నాను అని దిగి డోర్ తీసి పట్టుకున్నాడు. బెట్టు చేయడం బాగుండదని బ్యాగులు పెట్టి ఎక్కేశాను. రాత్రి టైమ్లీ హెల్ప్కి చాలా థ్యాంక్స్.
మా మూడ్స్ బాగుండక రాత్రి మాట్లాడలేదు. ఏమీ అనుకోరు కదూ? పరిస్థితులు అర్థం చేసుకోలేనంత పసిదాన్ని కాదు అన్నాను. మీరొక్కరే ఉంటున్నారా? అవును, మరో 2-3 నెలలకు అమ్మ వస్తుంది. ఐసి, దినమంతా నాన్నగారు ఇంట్లోనే ఉంటారు. మీకేం కావాలన్నా ఆయన అడగండి అన్నారు రోడ్డుపైకి దృష్టి సారిస్తూ. థ్యాంక్స్. మీ అమ్మగారు ఎన్నాళ్ల నుండి అలా అయ్యారు? దాదాపు 1 సంవత్సరం అవుతుంది అన్నాడు భారంగా. మా 3 మగపిల్లల తర్వాత అపర్ణ పుట్టింది. అమ్మ అపురూపం ఏమని చెప్పను, దానితోడిదే ప్రపంచం అన్నట్లు బతికింది. అపర్ణ అడిగింది కాదని అనలేకపోయేది. ఆమె పెద్ద డాక్టర్ అవ్వాలని అమ్మ ఆశ. మెడిసిన్లో సీట్ వస్తే కారు కొంటానని ఆశ పెట్టింది. అపర్ణ తన మాట నిలబెట్టుకుంది. అమ్మ కారు కొనమన్నప్పుడు అన్నయ్యలు దాన్ని వద్దన్నారు. అపర్ణ కోసం అమ్మ ఏమైనా చేస్తుంది. కారు కొన్నారు. వారం తిరక్క ముందే నేర్చుకుంది. ప్రతి పనిలోనూ చురుకే. కారు నడపడం మాకంటే బాగా వచ్చు. దాని 18వ పుట్టినరోజు. అమ్మ దాని పుట్టినరోజు ఘనంగా చేసేది. అతిథులంతా వచ్చారు. అపర్ణ ముఖ్య స్నేహితురాలికి చెప్పడం మర్చిపోయిందిట. వద్దంటున్నా వినకుండా వెళ్ళింది. అతని గొంతు జీరబోయింది. కారు స్లో అయింది. పక్క వారింటి గ్యారేజీలో పెట్టాడు కారును. ఇదేం అన్నాను. నడుస్తూ మాట్లాడదాం పదండి. అతడు నడుస్తుంటే బ్యాగ్ పట్టుకుని అనుసరించాను. అలా వెళ్ళిన అపర్ణ మంజుజాహి మార్కెట్ దగ్గర యాక్సిడెంట్ చేసింది. అక్కడే ప్రాణాలు పోయాయి. స్టీరింగ్ వీల్ హృదయానికి గుద్దుకుంది. అతడి కంఠం వణికింది. మీరు అప్సెట్ అయ్యారు, మరోసారి చెప్పండి అన్నాను. పర్వాలేదు అన్నాడు. అక్కడి నుంచి గుర్తించిన వారు పోలీసుల సహాయంతో ఇంటికి తెచ్చారు. పోలీసులు కార్ హార్న్ కొట్టగానే అందరం బయటికి వచ్చాం. అంతే, అరిచి కేకేసి పడిపోయింది. దినమంతా బాగానే ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఏర్పాట్లు చేస్తుంది. ఈలోగా దగ్గరగా కార్ హార్న్ వినిపిస్తే పడిపోతుంది. నిన్న మీరు చూశారుగా అన్నాడు బాధగా. సైకియాట్రిస్ట్కు చూపించారా అని అడిగాను. చూపించాను. అతడు లాభం లేదన్నాడు. ఆ షాక్ ఆమెను పూర్తిగా ఉన్మాద స్థితిలో ఉంచినా బాగుండేది. తనకిష్టం లేని విషయం మర్చిపోవాలని చూస్తారట. నాకంటే మీకే బాగా తెలుసు. అది జ్ఞప్తికి తెప్పించి ఆ విషయం పాతపడేలా చూడాలి అన్నాను. అది సాధ్యం కాదండి. ఒకటే పద్ధతి. సాయంత్రం కాగానే సెడేషన్లో పెడతాను. సాధారణంగా ఆమె ముందు ఆ విషయాలు ఎత్తకుండా చూస్తాను. ఎన్నాళ్ళిలా? ఏమో అన్నాడు. ఇంట్లో వాళ్ళ సహకారం బొత్తిగా లేదు. అమ్మ అన్న సంగతి మర్చిపోయారు. ఒకనాడు మా ఇంటికి మహారాజ్ఞిలా మెలిగిన అమ్మ వదిలిన చేతుల్లో నలిగి చీ అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. అతడి కార్ తల్లి కోసమే పక్క గ్యారేజీలో పెట్టాడని అర్థమైంది. ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాం. పక్కనున్న మెట్ల గుండా పైకి పోబోయాను. అతడు కాఫీ తాగి పొమ్మని బలవంతం చేశాడు. వాళ్ళ నాన్న చిరునవ్వుతో పలకరించాడు. ఆవిడ ఏం జరిగినట్టు పలకరించింది. కాఫీ తాగి ఆమెకి ఇంజెక్షన్ ఇస్తానని చెప్పాను. అమ్మా, ఈరోజు మీ ఒంట్లో ఎలా ఉంది? కొత్తగా అడుగుతావేం? ఇంజెక్షన్ చేయటానికేగా. కానీ చిరునవ్వుతో అంది. అక్కడే సిరంజి ఉంది. ఇంజెక్షన్ చేశాను. ఎన్నాళ్ళిలా? మేడపైకి వెళ్ళినా ఏదో అశాంతి. ఈ విషయం వెంటనే అమ్మకు, అక్కకు, అన్నయ్యకు రాశాను. 3 రోజుల తర్వాత వెంటనే ఇల్లు మార్చమని జాబు రాశారు. అసంతృప్తిగా ఉంది. అలాగే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. సాయంత్రం కాఫీ రాము వాళ్ళ ఇంట్లోనే అవుతోంది. రాము పేరు రమాధర్ అని తెలిసింది. వాళ్ళ నాన్న జగన్నాథం గారు రిటైర్డ్ ఇంజనీరిట. పరిచయం బాగా వృద్ధి అయింది. భోజనం చేసి పక్కపై వాలాను. నర్సు వచ్చింది. వాళ్ళ ఆయన హోటల్కి వచ్చిన వాళ్ళెవరో కాన్పు కోసం ఓ స్త్రీని తెచ్చారట. 9 వస్తోంది. రానంటే బాగుండదు. రేపు ఒకవేళ కనలేక ఆ స్త్రీ. ఆలోచించలేకపోయాను. వెంటనే తయారై కిందికొచ్చాను. రమాధర్ వరండాలో తిరుగుతున్నాడు. గేట్ వేయకండి, నేను వచ్చేసరికి చాలా రాత్రి అవ్వవచ్చు అన్నాను. ఈ రాత్రి ఒంటరిగా వెళతారా? తప్పదు మరి అన్నాను. ఆగండి, నేను వస్తాను. అతడు లోపలికి పోబోయాడు. నా పని ఇరకాటంలో పడింది. ఈ పల్లెటూరి వారు ఎన్ని కథలైనా అల్లగలరు. ఆయన చెప్పులు వేసుకుని వచ్చారు. వద్దండి అన్నాను. నా చూపులోని భావం గ్రహించినట్టే ఠక్కున ఆగిపోయాడు. నాన్న, శాంతి గారికి తోడు పెడతారా అన్నాడు. ఆయన త్వరగా లుంగిపై షర్టు మాత్రం వేసుకుని నా వెనకాల వచ్చారు. పక్కింటి గ్యారేజీ నుంచి కారు తెచ్చాడు. 3 వెళ్ళాం. ఆ రాత్రి నేను వెళ్ళటం మంచిదయింది. కొంచెం ఆలస్యమైనా తల్లి బిడ్డలకు ప్రమాదం సంభవించేది. ఆనాటి నుండి రాత్రి ఏ కేసులు వచ్చినా జగన్నాథం గారు నాకు తోడుగా వచ్చేవారు. ఆయన్ని చనువుగా అంకుల్ అని పిలిచేదాన్ని. 1-2 సార్లు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈ విషయాలేం చెప్పలేదు.
ఓ రోజు రాత్రి కారు రమాధర్ తీసుకుని వెడితే నేను అంకుల్ నడిచి వస్తున్నా. ఆయన తన కుటుంబ విషయాలు చెప్పారు. మా ప్రభాకర్కు తన భార్య తప్ప ఎవరన్నా చీకాకేనమ్మా. మా సుధాకర్ ఇంకో తరహా, ఏదీ పట్టించుకోడు, జాలీ లైఫ్. మా రమాధర్కు అందరి క్షేమము కావాలి, ప్రేమమూర్తి. ఎందుకో ఆగి నిట్టూర్చారు. విధి వాడి జీవితంపైనే దెబ్బతీసిందమ్మా. ఏం జరిగింది అంకుల్? వాడు శోభ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు, చదువుకున్నారు. శోభ నా చెల్లెలి కూతురు. ఆడపిల్లలు లేక పద్మావతి ఆమెను తెచ్చి పెంచింది. రమాధర్కిచ్చి చేయాలని అనుకున్నాము. ఆగారాయన. శోభ క్షేమంగా ఉందా అండి? ప్రధ్యానంగా జవాబిచ్చారు. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటోంది. రమాధర్ గారు ఇష్టపడలేదా ఈ పెళ్లికి? వాడికి ఆ అమ్మాయి అంటే చాలా అభిమానం. ఆ మాట ఎందుకో నా హృదయంలో సంచలనాన్ని కలుగజేసింది. శోభ చాలా తెలివైన అమ్మాయి. ఏ సంగతైనా ఒకే చూపులో గ్రహించేది. రమాధర్ ఆమెను, ఆమె గుణాల్ని ప్రేమించి ఆరాధించేవాడు. అపర్ణ మరణంతో మా ఇంటికి ఏదో శని పట్టింది. శోభ మనస్సు మార్చుకుంది. వాళ్ళ మేనత్త కొడుకు ఫారిన్ రిటర్న్ డాక్టర్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమైంది? రమాధర్ గారికి అమ్మాయిలు దొరకరా అన్నాను ఆనందంగా. వాడు శోభ చేసిన వంచనను మర్చిపోలేకపోతున్నాడమ్మా. జీవితంలో వివాహమే చేసుకోనని ప్రమాణం చేశాడు. దానికి తోడు తల్లి దుస్థితి. ఆయన కంటి నుండి కన్నీటి బొట్లు రాలటం కనిపించింది. ఏడుస్తున్నారా అంకుల్? ఆవేశంలో ప్రమాణం చేశారు. అవసరమైతే మర్చిపోతారు అన్నాను. నీకు తెలీదమ్మా, వాడి మధ్య శోభ మధ్య అనుబంధం ఈనాటిదా? ఏనాటిదైనా బలం లేని బంధమేనండి. లేకపోతే ఆ అమ్మాయి తెంచుకుపోగలిగేదా? ఒకనాడు నా అంత అదృష్టవంతుడు లేడని పొంగిపోయానమ్మా. అనుకూలవతి అయిన భార్య, అణుకువుగా మెలిగే పిల్లలు, హోదాగల ఉద్యోగం, పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఇంకేం కావాలి అనుకున్నాను. నా గర్వానికి తగిన ప్రాయశ్చిత్తం జరిగిందమ్మా. విధి నాపై బలమైన దెబ్బ వేసింది. చటుక్కున ఆయన చేయబట్టుకున్నాను. ఆ క్షణంలో ఆయన పసిపాపలా కనిపించాడు. మీరు అధైర్యపడకండి. మీరిప్పటికైనా అదృష్టవంతులే. జీవితంలో కొన్ని దుర్ఘటనలు ఎదుర్కోకపోతే అది జీవితమే కాదు అన్నాను. అవును తల్లి, చిన్నదానివైనా చక్కగా చెప్పావు. నీ నోటి చలవతో ఈ అలమటించే హృదయాలకు శాంతి దొరికితే అంతకన్నా ఏం కావాలి అన్నారు ఆశగా. సుదూరంలో మిడుకు మిడుకుమనే నక్షత్రాల వంక చూస్తూ ఇల్లు చేరా. ఇంకా రమాధర్ రాలేదు. తాళం తీసి నేను పైకి వెళ్ళిపోయాను. ఆయన తన ఇంట్లోకి వెళ్ళిపోయారు. రమాధర్ పని మనిషి నాకు పని మనిషి కుదిర్చింది. ఈయనే నాకు కావాల్సింది అప్పుడప్పుడు తెచ్చిపెడుతుంటాడు. వారుండటం మూలాన నాకు చీకు చింత లేదు. హాయిగా గడిచిపోతుంది. అప్పుడప్పుడు పాలిటిక్స్, తలతిరిగిన రోగుల వల్ల కొంత చిరాకు తప్ప మిగతా అంతా తాపీగా సాగిపోతోంది. ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రికి పోవటం లేనందున నలుగురం కూర్చుని పేకాట ఆడుకుంటున్నాను. ఆ రోజు పద్మావతమ్మ గారు మంచి మూడ్లో ఉన్నారు. తనే గెలుస్తున్నారు. తల్లి సంతోషం కోరుకున్నట్టు రమాధర్ కావాలని ఓడిపోతున్నాడు. ఆట మంచి రసపట్టులో ఉండగా టెలిగ్రామ్ వచ్చింది ఇంటి నుండి. కారణాలు ఏం చెప్పలేదు కానీ వెంటనే రమ్మన్నారు. అమ్మ ఆరోగ్యం అంత మంచిది కాదు అన్నాను దిగాలు పడిపోతూ. పర్వాలేదు, వయసొచ్చిన ఆడపిల్లను పెళ్లి చూపులకు కూడా పిలుస్తారులేండి అన్నాడు రమాధర్ చిరునవ్వుతో. బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ రాత్రికే అన్నాను దిగులుగా. నర్సుకు పనివాడి చేత కబురు పంపాను. మీరు రెడీ అవ్వండి, అరగంటలో వెడదాం అన్నాడు రమాధర్. ఆసుపత్రి పనంతా నర్స్కి, కాంపౌండర్కి అప్పచెప్పి అతడి వెనకాల బయలుదేరాను. కార్తో పాటు నా ఆలోచనలు పరిపరి విధాలా సాగుతున్నాయి. అక్కయ్య ఈ 3వ కాన్పు తర్వాత పూర్తిగా పాడైపోయింది. పాపలు ఎలా ఉన్నారో. మీరు నిశ్చింతగా ఉండండి, అంతా క్షేమంగా ఉంటారు. కావాలంటే బెట్, మీకు పెళ్లి చూపులే అన్నాడు. ఈరోజు మీకు పెళ్లి మీదికి మళ్ళీందేం దృష్టి అన్నాను. అతడి సంగతి ఏం తెలియనట్టు. ఎక్కడైనా పొద్దున్నే చూసొచ్చారేమిటి? ఏమిటి అన్నాడు. పెళ్లి కూతుర్ని చంపేశారు. అతడు గట్టిగా నవ్వాడు. అంత ఉల్లాసంగా నవ్వటం ఎప్పుడూ చూడలేదు. నేను చూసినా నాకెవరూ పిల్లనివ్వరు నా పరిస్థితి చూసి అన్నాడు అప్పుడే గంభీరంగా మారిపోతూ. మీరు అనండి, క్యూలో నిలబెడతాను పెళ్లి కూతుర్లను అన్నాను హాస్యంగా. అమ్మమ్మ, అంత పని మాత్రం చేయకండి, వాళ్ళు చీపుర్లతో రాగలరు అన్నాడు. అతడితో కబుర్లు చెప్తుంటే కాలమే తెలియటం లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు మా అమ్మకి ఇచ్చే మత్తు పదార్థం మంచిదేనంటారా?
ఉన్నట్టుండి అడిగాడు. ఏ మత్తు పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదు, అంతకంటే మరో మార్గం లేదు కదా. చికిత్సే లేదంటారా? ఎందుకు లేదు? కొన్నాళ్ళు ఆమెకు జరిగింది వాస్తవమని తెలియజేయాలి. ఆమె మర్చిపోయిందంటారా? సైకాలజీ ప్రకారం అంతే. మనకిష్టం లేని విషయాలు కొన్ని పరిస్థితుల్లో మర్చిపోతుంటాం. జరిగిన దుర్ఘటన ఆమెకు మరల గుర్తుకు తెప్పిస్తామనుకోండి, ఆమె కోలుకునే అవకాశాలున్నాయా? ప్రతి డాక్టరు విజయం ఆశించే చికిత్స ప్రారంభిస్తాడు, కానీ ఫలితాలకు హామీ ఇవ్వలేడు. నిజమే, అతడు నిట్టూర్చాడు. అతన్ని అలా గంభీర ముద్రలో చూసినప్పుడల్లా నా శరీరం తీయని తలుపులతో పులకించిపోతుంది. రమాధర్ చరిత్రంతా విని కూడా అతడి వైపు నా మనస్సు మొగ్గటం అర్థం లేని విషయం. కానీ మనస్సును అదుపులో పెట్టడం ఒక్కొక్కప్పుడు చేతగాదేమో. కారు ఇంటి ముందు ఆగింది. నేను బ్యాగ్ తీసుకుని దిగాను. అతడు తలుపు వేసుకుని ప్యాక్ చేయసాగాడు. అదేమిటి, ఇంట్లోకి రారా? చూడండి, ఎంత డాక్టర్ గారైనా అమ్మచాటు బిడ్డలు మీరు. మనల్ని కాకపోయినా మన వయస్సులను అనుమానిస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అనేసి కారు తిప్పాడు. కారు కనిపించకుండా వెళ్ళాక బ్యాగ్ పట్టుకుని మెల్లిగా ఇంట్లోకి వెళ్ళాను. అందరూ గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతున్నారు. బిందెడు నీళ్లు తెచ్చి వాళ్ళ మొహాన దిమ్మరించాలనిపించింది. వచ్చారా చిన్నమ్మ? రేపు వస్తారనుకుంటున్నారు. పప్పు రుబ్బుతున్న పని మనిషి తొంగి చూసి అన్నది. నాకు అర్థమైంది. రమాధర్ హాస్యం చేసింది. నిజమేనేమో అనిపించింది. పెళ్లివారికి అమ్మ ఆదేశ ప్రకారమే కాఫీ ఇచ్చాను. వాళ్ళకెదురుగా ఉన్న సోఫాలో అక్కయ్య పక్కన కూర్చున్నాను. పెళ్లి కొడుకు అందగాడే అని చెప్పవచ్చు. రేపు వెళ్ళి రమాధర్తో ఈ విషయం చెప్తే అతడు తన గెస్కు గర్విస్తాడా? శాంతి, వారేమో అడుగుతున్నారు. అక్క మోచేత్తో పొడిచింది నన్ను. కంగారుగా వరుణి వైపు చూశాను. మీరు రిజైన్ ఇచ్చి రావాల్సి వస్తే రాగలరా? అక్కడ పని దొరికితే తప్పకొస్తాను. ఉద్యోగం చేయాలని అంత పట్టుదల? ఉద్యోగం చేయాలనేం లేదు. చిన్న క్లినిక్ పెట్టుకున్నా నా చదువు సార్థకమైందని భావిస్తాను. నిర్భయంగా జవాబిచ్చాను. ఉద్యోగం చేసే స్త్రీ సంసారం పట్ల శ్రద్ధ వహించలేదని నా అభిప్రాయం అన్నాడు. మీతో ఏకీభవించలేను. శ్రద్ధాసక్తులు గల స్త్రీ ఎక్కడైనా తన నైపుణ్యం చూపెడుతుంది. ఒక చిన్న భేదం ఉంటుంది. 2 పనులు చేయటం వల్ల బాధ్యతలు ఎక్కువై పురుషుడి సహకారం కోరుతుంది అన్నాను కొంచెం ఆవేశంగా. అమ్మ దగ్గటం వల్ల మళ్ళీ తగ్గిపోయాను. ఆ తర్వాత సినిమాలు, సాహిత్యము గూర్చి ఏదో ఊకదం పంతా మాట్లాడాం. ఈసారి అక్కయ్య, బావగారు కూడా సంభాషణలో పాల్గొన్నారు. పెళ్లికొడుకుతో వచ్చినతను అతడి మేనమామట. అతడు పెళ్లికొడుకు తాజా గాలి పీల్చడానికి అన్నట్లు బయటికి వెళ్లారు. 10 నిమిషాల అనంతరం తిరిగి వచ్చారు. మా అబ్బాయికి మళ్ళీ మళ్ళీ సెలవు దొరకదు. అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడేసుకుంటే. అతడు మధ్యలో ఆపాడు. తప్పకుండా. మొదట అమ్మాయి నచ్చిందా? బావగారు అడిగారు. నేను అక్కయ్య లోపలికి వచ్చాం. అమ్మాయి నచ్చింది కాబట్టే మిగతా విషయాలకు వచ్చాం అన్నాడు మేనమామ. మావయ్య, వారమ్మాయికి మనము అంటూ పెళ్లికొడుకు నసిగాడు. బావ నవ్వేశాడు. ఆ విషయంలో మీరు ఎలాంటి సందేహమూ వద్దు. మీకు అనుకూలమైన ముహూర్తం మొదట కట్టిన సంగతి తేలనివ్వండి. మా వాడికి ఇష్టం లేదు, కానీ మీ అమ్మాయి ఉద్యోగం దొరక్కపోతే క్లినిక్ పెడతానంటోంది. మామగారు లౌక్యం ప్రదర్శించారు. అమ్మా, నేనేదో చెప్పాలని పిలిచాను. లేకపోతే ఇంత మానుషమా? ఆయనంత సంపాదించగలిగి కూడా కట్నంతో పోవటమా? అక్కయ్య నా నోరు మూసింది. నువ్వూరుకో, పెద్దలు వారు మాట్లాడతారు అన్నది. మా అమ్మాయిని ఉత్త చేతులతో ఎలా పంపుతాము? 10,000 నగదు ఇస్తాను. అమ్మాయి దగ్గర నగలున్నాయి, బావ చెప్పారు. అబ్బే, మరి 10,000? మేనమామ చప్పరించేస్తే మాట్లాడక కూర్చున్నాడు మహానుభావుడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. కానీ ఇంట్లో వాళ్ళు నేను నోరు విప్పడం అవమానంగా భావిస్తారు. అది సరే, 10,000 25,000 మీకున్నంత ఇస్తారు. ఈ ఇల్లు మీ మావగారు కట్టిందేనా? బావని అడిగాడతడు. అవునండి, బావ సమాధానం. మరి ఒక్క కూతురికే రావాలని రాశాడతడు. ఆ అమ్మాయి సొంత కూతురు కూడా కాదు కదా. ఈసారి అందరూ తెల్లబోయారు. అమ్మే ముందు తేరుకుంది. ఆమె మొహం సీరియస్గా అయింది. అదంతా అనవసరం అండి, మీకెంత కావాలో అడగండి, మాకు చేతనైతే ఇస్తాం అంది. మాకు 30,000 40,000 ఇస్తామని వచ్చారు. మేము అమ్మాయి డాక్టర్ కదా అని సరిపెట్టుకుంటాం. 25,000 కావాలి అన్నాడు అతడి మేనమామ.
ఆలోచించి రాస్తాం అన్నాడు బావ. వాళ్ళు వెళ్ళిపోతూ ఇంటివైపు పదే పదే చూడసాగారు. నాకు ఒళ్ళంతా చీమలు పాకినట్లయింది. 25,000 కాదు బావా, 25 పైసలు అడిగినా అతడిని నా భర్తగా గౌరవించలేను అన్నాను. అది నిజమే శాంతి. లోకం ఏమంటుంది? స్వార్థపరుడై బావ వివాహం చేయలేదు అనరా? తప్పు చేసినప్పుడు తప్పక లోకం, సంఘం అంటూ చుట్టూ చూసి జడుసుకోవాలి. కానీ మనం న్యాయంగా ఉండి ఎందుకు భయపడాలి? నా మాట పూర్తి కాకపూర్వమే నాకంటే ఓ సంవత్సరం సీనియర్గా ఉన్న డాక్టర్ మాధుర్ కార్ దిగి రావటం కనిపించింది. ఏమై ఉంటుందబ్బా అని బయటకు వచ్చాను. హలో శాంతి, నోట్లోని సిగార్ తీసి హలో కమింగ్ అన్నాను దారి చూపుతూ. మరోసారి వస్తాను. నువ్వు పనిచేసే ఊరతనట రమాధర్. నిన్న సాయంత్రం ఊరెళుతూ యాక్సిడెంట్ చేశాడు. అతడు ఆగాడు. నా ప్రాణాలు తీసినట్లు అనిపించసాగింది. నోట మాట రాలేదు. డోంట్ వరీ, చిన్న దెబ్బలే. తలపై గాయం మూలాన తెలివి తప్పాడు. అక్కడ వాళ్ళు నా నర్సింగ్ హోమ్కి తెచ్చారు. ఇంకా వారం రోజులు అతడు కదలకూడదు. అతడు ఇంటి దగ్గర అంటూ ఒకటే బాధపడుతున్నాడు. నీకు మెసేజ్ కన్వే చేయమన్నాడు. థ్యాంక్ యూ అన్నాను ఎలాగో. అప్పటికే బావ, అమ్మ, పిల్లలు బయటికి వచ్చారు ఏమిటేమిటంటూ. నేను పనిచేసే ఊళ్ళో రిటైర్డ్ ఇంజనీర్ గారు ఉన్నారు. వారబ్బాయికి కార్ యాక్సిడెంట్ అయిందిట అన్నాను. ఐ విల్ మేక్ ఏ మూవ్. మాధుర్ వెళ్ళిపోయాడు. అంతా కల్లో విన్నట్టుగా ఉంది. పాపం పద్మావతమ్మ ఎలా ఉందో. బావా వెళ్ళి ట్యాక్సీ తీసిరండి, నేను వెళ్ళాలి అన్నాను. ఇప్పుడెలా? మనం చర్చించుకుని వాళ్లకు జవాబు రాయాలి అన్నదమ్మ. నాకు ఇష్టం లేదని చెప్పేయండి అమ్మా అన్నాను గంభీరంగా. నా మొహం చూసి ఎవ్వరూ మాట్లాడలేదు. వారికి తెలుసు తొందరపడి నేను నిర్ణయం తీసుకోనని. అమ్మా నువ్వు వెళ్ళు చెల్లితో అంది అక్క. నాకు అవసరం వస్తే ఎలాగూ రాక తప్పదు. పిల్లలతో ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను వెడతాను అన్నాను. నేను బట్టలు మార్చుకునే లోపల బావ ట్యాక్సీ తెచ్చాడు. ఎందుకైనా మంచిదని ట్యాక్సీ నెంబర్ నోట్ చేసుకున్నాడు. అందరికీ చెయ్యూపి పోనిమ్మన్నాను ట్యాక్సీని. మొదట మాధుర్ నర్సింగ్ హోమ్ ముందు ఆగాను. ఆత్రంగా గదిలోకి వెళ్ళాను. అక్కడున్న డ్యూటీ నర్స్ రమాధర్ గదికి తీసుకెళ్ళింది. అక్కడ మూలుగుతూ పడి ఉన్న అతడిని చూడగానే నాకు ఊపిరి ఆడనట్లు అనిపించింది. ఒక్క అంగలో వెళ్ళి అతడి మంచం చివర కూర్చుని కేస్ షీట్ చూశాక నా ప్రాణం కుదుటపడింది. అమ్మా అంటూ కదిలాడు. రాము అంటూ పిలిచాను. నాకు తెలియకుండానే నా కళ్ళు నిండుకున్నాయి. కళ్ళు విప్పాడు. వచ్చారా? నవ్వటానికి ప్రయత్నించాడు. అంతలోనే బాధగా మూలిగి ఒత్తిగిల్లాడు. మొహం తిప్పుకుని కళ్ళు తుడుచుకున్నాను. నెమ్మదిగా లేచిన అతడి చెయ్యి నా భుజంపై వాలింది. మీరు ఏడుస్తున్నారా? మెల్లిగా అడిగాడు. లేదు లేదు అన్నాను. లేచి అతడి చెయ్యి తీసి జిడ్డుపై ఉంచాను. మొదట పళ్ళు బ్రష్ చేసుకోవాలి అన్నాడు. వెంటనే పేస్టు, బ్రష్ తెప్పించాను. హాట్ వాటర్తో టవల్ బాత్ ఇప్పించాక పాలు తాగి కొంచెం కుదుటపడ్డాడు. మీకు చాలా శ్రమ ఇచ్చాను తల మీద కట్టు తడుముకుంటూ. నేననాలా మాట. మా వాళ్ళిచ్చిన టెలిగ్రామ్ వల్ల మిమ్మల్ని శ్రమ పెట్టాను. ఈ అనర్థం జరిగింది అన్నాను. అలా అనుకోకండి. టైం ప్రభావం. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అన్నాడు. నేను ఎడతాను, మీరేం దిగులు పెట్టుకోకండి. ఈ అనర్థం ఎలా జరిగింది? ఏవో గతించిన విషయాలు తలుచుకుంటూ నెమ్మదిగా నడుపుతున్నాను. లారీ వస్తోంది. దాని ముందు నింపాదిగా వెళుతున్న బండి ఎడ్లు జడుసుకున్నాయి. నిమిషంలో గల్లంత జరిగిపోయింది. తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను అన్నాడు. మీరు ఎక్కువగా మాట్లాడవద్దు, నేను 10 నిమిషాల్లో వస్తాను అని బయటకొచ్చి యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి కారు మాకు తెలిసిన వర్క్షాప్కి పంపించాను. ఆ పని పూర్తయ్యేసరికి చీకటి పడింది. మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మాధుర్ వచ్చాడు. నేను చూసుకుంటాను మిస్టర్ మాధుర్, రమాధర్ని డిశ్చార్జ్ చేయండి అన్నాను. ఓ ఎస్ అన్నాడు. కొన్ని జాగ్రత్తలు చెప్పి మందులు ఇచ్చాడు. అతడి బిల్లు బావ దగ్గర తీసుకోమని బావకు ఉత్తరం రాసిచ్చాను. నర్స్, కాంపౌండర్ కలిసి రమాధర్ను తెచ్చి టాక్సీలో కూర్చోబెట్టారు. మాధుర్ దగ్గర ఓ దిండు అడిగి తీసుకున్నాను. ఎందుకో రమాధర్కు సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క వ్యక్తిని చూసిన వేళా విశేషం అటువంటిది. ఒక పక్కన దిండు పెట్టి రెండో పక్కన నేను కూర్చున్నాను. టాక్సీ కుదుపులకు అతడు తూలి నా భుజాన్ని ఆశ్రయించినప్పుడు అలాగే ఎల్లకాలం ఉంటే బాగుండని అనిపించింది. మీకు చాలా శ్రమ ఇస్తున్నాను డాక్టర్. నీరసంగా ఉంది అతడి గొంతు. ఇలాంటి పనులు శ్రమ అనుకుంటే వృత్తినే వదిలిపెట్టాలి. నేను మీకంటే చిన్నదాన్నేగా, పేరుతో పిలవచ్చు అన్నాను శాలువా సరిచేస్తూ. మీ వృత్తి గౌరవప్రదమైంది డాక్టర్. పేరుతో పిలిస్తే అగౌరవమా? ఆత్మీయులు పిలిస్తే అందం.
పోనీ నన్ను స్నేహితురాలుగా భావించండి అన్నాను. రెండు వైపుల నుండి ఆ భావన ఉండాలి. నేను ఇందాకే మీ పేరుతో పిలిచాను అన్నాను, వాదనకు దిగినట్లు సవాలు చేస్తూ. అతడు నవ్వి కళ్ళు మూసుకున్నాడు. మేము ఇల్లు చేరేసరికి నేను ఊహించినట్టు పరిస్థితి ఘోరంగా లేదు. జగన్నాథం గారు ఆదుర్దా పడుతున్నారు. అంతే, టీతోనే భార్యకు గార్డినాలు ఇచ్చేశాట. ఏం జరిగిందిరా రాము ఆత్రంగా అడిగారు. ఏం లేదు నాన్న, చిన్న యాక్సిడెంట్, నీరసంగానైనా స్పష్టంగా జవాబు చెప్పాడు. నేను తండ్రి కలిసి అతని ఇంట్లోకి నడిపించుకు వెళ్ళాం. డాక్టర్ గారు, ఒక్క నిమిషం అమ్మని చూసి నా గదిలోకి వెళతాను అన్నాడు. అతడు తల్లి మంచం మీద 2 నిమిషాలు కూర్చున్నాడు. ఎందుకో కళ్ళు సజ్జలం కావటం చూశాను. అదే నడగబుద్ధి కాలేదు. అటు నుండి అతడి గదిలోకి వెళ్ళాము. అతడి గది చూడటం అదే మొదటిసారి. నేను ఊహించినట్టు అతడేమీ విరక్తుడు కాదు. అందమైన కార్పెట్ పైన చక్కని మంచం, టేబుల్, ప్రతి వస్తువు ప్రత్యేకమైన శ్రద్ధతో అమర్చినట్లుగా అనిపిస్తున్నాయి. అతడికి మందు ఇచ్చి దుప్పటి సరిచేసేసరికి పనివాడందరికీ భోజనం తెచ్చాడు ట్రాలీ పైన. రావు ఒక్క పుల్కా మాత్రం తీసుకున్నాడు. అతను నా కళ్ళు మూసుకు ద్రిళ్లకు చేరబడి ఉన్నప్పుడు ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. భోంచెయ్యమ్మా, జగన్నాథం గారు హెచ్చరించారు. భోజనం ముగించి అతడు తొందర చేస్తే పిలవమని పైకి వెళ్ళిపోయాను. ఆ రాత్రి అలసట వల్ల వెంటనే నిద్రపోయాను. వారం రోజులు ఊపిరాడనట్లు అనిపించింది. ఆసుపత్రి, రమాధర్ సంరక్షణ. కారు బాగై రావటానికి వారం రోజులు పట్టింది. పద్మావతమ్మ పరిస్థితే ఎప్పటిలా ఉంది. రోజు గార్డినాల్, మరీ తీవ్రంగా గొడవ చేసిన రోజు మాఫియా ఇస్తున్నాను. రమాధర్ దగ్గరకు ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు వస్తారు. ఎందరికని వారు హార్న్ ఇవ్వవద్దని చెప్తారు. అలాంటప్పుడు ఆమెతో గొడవ వచ్చేది. అలా జరిగినప్పుడల్లా అంకుల్ ఊరికెళ్ళి ఉంటామని అడిగేవాడు. ఆ మాటకే రమాధర్ ఎంతో బాధపడేవాడు. 2 రోజులు అతడు టూర్ ఎడితే తల్లిదండ్రుల మాటేమో గాని నాకు మాత్రం సర్వం కోల్పోయినట్లు ఉండేది. నేను స్త్రీగా అతడిని చూశానేమో, అతడు మాత్రం తన పరిధి దాటి ఒక్క అంగుళం బయటికి రాలేదు. ఎలా? అతడికి టవల్ బాత్ ఇస్తున్నప్పుడు, పట్టీలు మారుస్తున్నప్పుడు మరువలేని మధురానుభూతి పొందేదాన్ని. అతడి కళ్ళలోకి చూసేదాన్ని, ఏదైనా భావం కనిపిస్తుందేమోనని. కానీ ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించలేదు. నిర్లిప్తంగా, గంభీరంగా ఉండేవాడు. అతడి చరిత్ర అంతా తెలిసి అతడి వైపు నుండి ఏ ప్రస్తావన రాదని తెలుసు. నేను ఏదో ఒకటి ఆలోచించాలి. నాకు తెలియకుండానే నా జీవితం వాళ్లతో ముడిపడింది. ఆ ముడి విప్పటం ఎవరితరం కాదేమో. ఆయనతో నా మనసు విప్పి ఎలా చెప్పేది? ఆ రోజు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. షుగర్ పేషెంట్ అని, స్టార్ట్ షుగర్ తీసుకోకూడదని పాలు, గుడ్లు, కూరలు తీసుకుంటున్నాడు. మరో కాంప్లికేషన్ డెవలప్ అయింది. అందుకే దీక్షగా ఆ చాప్టర్ చదువుతున్నా ఏం అంతు పట్టడం లేదు. ఎన్నడూ రానిది రమాధర్ పైకొచ్చాడు. రండి అన్నాను మెడికల్ జర్నల్ బల్లపై పెడేస్తూ. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అన్నాడు కూర్చుంటూ. లేదు అన్నాను. మా స్నేహితుని భార్య గర్భవతి. వాళ్ళు భయపడి హైదరాబాద్ పెడతామంటే ఇక్కడికే తీసుకురమ్మని చెప్పాను. మీకు తెలియకుండా ఈ చిన్ని సాహసం చేశాను. కానీ సౌకర్యం ఉందా ఆలోచించలేదు అన్నాడు. మరేం పర్వాలేదు, మీరు ఇలాంటి సాహసాలు చేస్తూ ఉండండి, నాకు మంచి పబ్లిసిటీ వస్తుంది. ఓ అదా, అతడు అలసటగా తల వెనక్కు వాల్చి నవ్వాడు. అసలు సంగతే మర్చిపోయాను. ఆ రోజు అంత అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారు మీ వాళ్ళు? మీరు ఊహించిందే కరెక్ట్. ఐసి, త్వరలో విందు భోజనం అన్నమాట. ఏం కాదు, నేను నిరాకరించాను. ఏ, మీకు తగిన వారు కారా? మాకంటే అన్నిటిలో ఉన్నతమైన వారే. తల వంచాను. నేను కోరిన వారు వేరే ఉన్నారు. ఏమిటేమిటి? మీరు నేను ఊహించినంత అమాయకులు కాదన్నమాట. ఆ మాట అతడితో చెప్పారా? అవతలి వారిని నేను అడగలేదు అన్నాను ఇంకా తలదించి. అదే, అతడు ఆశ్చర్యపోయాడేమో, ఊహించి ఉంటాడు. 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. శాంతి, మీరంటున్నదేమిటి? నా సంగతి పూర్తిగా తెలుసా? అంతా తెలుసు అన్నాను వేళ్లతో బల్లపై రాస్తూ. తెలిసాక కూడా అతడి గొంతు అదోలా మారింది. జీవితంలో ఓ దుర్ఘటన జరిగితే అది మర్చిపోలేమా అని మెల్లిగా అడిగాను. మర్చిపోయే అనుబంధమా మాది? కానీ మర్చిపోయాను. పూర్తిగా స్త్రీలని మర్చిపోయాను. అతడి మొహం ఆవేశంతో ఎర్రబడింది.
మీ ఒక్కరి స్వార్థం చూసుకున్నారు. మీకోసం పరితపించే తల్లిదండ్రులు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు అన్నాను అతడి నుదుటిపై దృష్టి నిలిపి. అప్పుడే అతడు తల ఎత్తాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నా కళ్ళల్లో ఏ భావం చదివాడో. అతడి మొహం మామూలుగా అయ్యింది. ఓసారి రుమాల్తో తుడుచుకున్నాడు. నాకు తెలుసు శాంతి, మీరు సహృదయులు. నా తల్లిని పేషెంట్గా కాక తల్లిలా చూసుకుంటారని. కానీ స్త్రీగా మీరు కోరే సుఖాలేవి నా నుండి పొందలేరు. అది నా సమస్య. వివాహం తర్వాత మీ హృదయ స్పందన జరుగుతుందేమో అన్నాను. అతడు చటుక్కున లేచాడు. అందుకు మీ జీవితం పందెంగా పెడతారా? సారీ. అతడు మెట్లు దిగి చిరచరా వెళ్ళిపోయాడు. ఏం చేయలేని దానిలా అసహాయంగా చూస్తూ ఉండిపోయాను. ఆ రోజు కిందికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళలేదు. అతడి స్నేహితుడి భార్యకు ఆ రాత్రే నొప్పులు వచ్చాయట. తీసుకొచ్చారు. నైట్ గౌన్తోనే వచ్చి రమాధర్ నన్ను లేపాడు. మౌనంగా వెళ్ళి ఆసుపత్రిలో చేర్చుకున్నాను. వాచ్మెన్ను పంపి నర్సును పిలిపించాము. ఇద్దరం కాన్పు చేశాం. తెల్లవారింది. ఇంటి దగ్గర అంతా క్షేమమేనా అండి? నర్సు అడిగింది. ఏం అలా అడుగుతున్నావు? మీ ముఖం వాడినట్లుంది ఆపింది అర్థోక్తిలో. నేను ఇంత బేలగా పట్టుబడుతున్నానేమిటి? మగ పాప. తీసుకెళ్లి తల్లికి చూపాను. అంత నీరసంలోనూ ఆమె మొహం గర్వంతో వెలిగినట్లు అనిపించింది. థ్యాంక్స్ డాక్టర్ అన్నది చిరునవ్వుతో. రమాధర్ ఆమె భర్త లోపలికొచ్చారు. వట్టి థ్యాంక్స్తో డాక్టర్ని ప్రసన్నం చేశారు. నాకు మాత్రం బ్రహ్మాండమైన పార్టీ కావాలి. రమాధర్ నవ్వుతూ అడిగాడు. అతడేమో అంటున్నాడు. వారి మధ్య నేనెందుకు అన్నట్లు బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి యువతలకు వచ్చేశాను. నర్స్, మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు. వెళ్ళండి, నువ్వు వెళ్ళి స్నానం చేసి వస్తాను అని ఆమెను పంపి చెప్పులు వేసుకుంటున్నాను. మరో కేసు వచ్చింది. వాళ్ళు మొదట ఇంటికే వెళ్ళి వస్తున్నారట. అది అబార్షన్ కేసు. అది చూసి ఆమెను గదిలో పడుకోబెట్టేసరికి 8 దాటింది. పేషెంట్లు ఒక్కరొక్కరే రాసాగారు. ఇంటికి వెళ్ళి మాత్రం ఏముంది, అలాగే పళ్ళు తోముకుని నర్స్ వాళ్ళ హోటల్ నుండి కాఫీ తెప్పించుకు తాగి పనిచేస్తున్నాను. జనం పలసపడ్డారు. ఉదయం వచ్చిన స్త్రీలను ఒక్కసారి చూసొచ్చి కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాను. నర్స్ పెడుతున్నానంటే కళ్ళు మూసుకునే తలాడించాను. జీవితంలో మొదటిసారి అనుకున్నది పొందలేకపోయాను. ఆశాభంగం అంటే ఏమిటో అర్థమైంది. రమాధర్ని చూస్తూ అక్కడ ఉండగలనా? అడుగుల శబ్దం వినిపించింది. కమిన్ అన్నాను తల ఎత్తకుండానే. సమయం ఎంతో తెలుసా శాంతి? ఉలిక్కిపడ్డాను. రమాధర్ గుమ్మల్లో నిల్చున్నాడు. వాచి చూశాను. 1 గంట దాటింది. రండి, భోంచేద్దురు గాని. అతడు ముందుకు దారి తీశాడు. అనుసరించక తప్పలేదు. కారులో కూర్చున్నాక అతడు నా వంక చూశాడు. మీరు ఇంత పసివారని అనుకోలేదు. చాలా అప్సెట్ అయ్యారు. లేదు అన్నాను బయటకు చూస్తూ. నాన్నగారు, స్నేహితులు ఈరోజు ఇదే విషయం అడిగారు. నాకు ప్రేమ, వివాహము, అనుబంధము అంటే అంతా బూటకం అనిపిస్తుంది అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. మీరు మీ అనుభవంతో అలా నిర్ణయం తీసుకుంటే ఎవరూ జవాబు చెప్పలేరు అన్నాను. మోసగించి వివాహం చేసుకుంటాను. ఆ తర్వాత భర్తగా. అతడు ఆపాడు. మీరు ప్రవర్తించలేనంటారు. సరే, ఇది నాకొక్కదానికే కాదు, స్త్రీలకే సవాల్. ఒకరోజు మీ అంతట మీరే ఓడిపోతారు. మీరు ఆవేశంలో ఉన్నారు. ఆలోచించిన మీదటనే మాటలే. తర్వాత నిరాశపడి సంసారం నరకప్రాయం అవుతుందేమో. నా వైపు నుండి ఎలాంటి అవసరం రాదు. మీ అంతటా మీరు భారీగా అంగీకరించే వరకు మీ అమ్మగారి డాక్టర్ను. సరేనా? మీరింత త్యాగం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు అన్నాడు. త్యాగం కాదు, స్వార్థం. చూడండి శాంతి, మీ జీవితం అనవసరంగా మా కోసం పాడు చేసుకోవటం నాకేం నచ్చలేదు. మిమ్మల్ని అభిమానిస్తూ ఇంకో పురుషుడితో కాపురం ఎలా చేస్తాను అన్నాను దృఢంగా. ప్రేమించిన వారికి ఉపయోగపడుతున్నానన్న తృప్తి అయినా మిగలనివ్వండి. అతడు ఏం మాట్లాడలేదు. కారు మామూలుగా పక్క గ్యారేజీలో పెట్టి ఇంట్లోకి వెళ్ళా. రామ్మ, పనిది చేసిన పదార్థాలు ఏం తింటావు? ఆప్యాయంగా పిలిచింది పద్మావతమ్మ. స్నానం చేసి వస్తానండి. పైకి వెళ్ళాను. మనసంతా గాల్లో తేలిపోతోంది. రమాధర్ జీవితంలో దెబ్బతిన్నవాడు, కానీ చెడ్డవాడు మాత్రం కాదు. అతడు మారగలడన్న నమ్మకం నాకుంది. అతన్ని మారిస్తే భవిష్యత్తు ఏమవుతుందో కానీ మా వివాహం మాత్రం ఘనంగా జరిగింది. అమ్మ గొడిగింది, పిచ్చెత్తగారితో ఎలా వేగుతావో అంటూ. కానీ రమాధర్ను చూశాక అన్ని విషయాలు మర్చిపోయింది. వాళ్ళు అడగలేదని ఇవ్వటమా అంటూ బావ 10,000 రూపాయల విలువ చేసే నగలు కొనిపెట్టాడు. రమాధర్కు విలువైన బహుమతులు ఇచ్చాడు.
నీ సెలెక్షన్ సూపర్బ్ అంటూ అక్కయ్య మెచ్చుకుంది. ఒక విషయం గమనించాను. అక్కయ్య కూతుర్ని పద్మావతమ్మ గారెంతో అపురూపంగా ఎత్తుకోవటం, ఇంట్లో పిల్లలు తిరుగుతుంటే ఆమె మామూలు మనిషి అవుతుందేమోనన్న ఆశ పొడసూపింది. మేము ఉద్యోగం చేసే ఊళ్ళోనే జగన్నాథం గారు విందు ఏర్పాటు చేశారు. బంధువులంతా వచ్చి అభినందించారు. అంతవేడుకలో అపశృతిలా అత్తగారికి మాఫియా ఇవ్వవలసి వచ్చింది. ఈ గల్లంతుకు లేస్తుందేమో శాంతి, పైన పడుకోబెట్టేదా? రమాధర్ అడిగాడు. మంచిదే అన్నాను. అతడు పసిపిల్లని ఎత్తినట్లు తల్లిని ఎత్తుకుపోతుంటే నేను ఏదో ఊహిస్తూ ఉండిపోయాను. అబ్బా, ఏం గర్వంగా తమ్ముడిని గురించి చెప్పారు. అంతటి మగవాడు ఇంటిని చూస్తూనే మధ్యలోనే ఆపి పక్కపక్కా నవ్వింది. రెండో బావ సుధాకర్ భార్య. ఉండమ్మా, వాళ్ళ తమ్ముడు తెలివైన వాడే. ఆ డాక్టర్మను బోల్తా కొట్టించి అమ్మను పర్మనెంట్ డాక్టర్గా కుదిర్చాడు. పెద్ద బావ ప్రభాకర్ భార్య అంటోంది. బావలిద్దరూ భార్యల కామెంట్లకు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఈ సంబంధం పెళ్లిగానంత వరకే. కావాలంటే బెట్, నెల తిరక్క ముందే అత్తగారిని ఆసుపత్రికో ఊరికో పంపుతుంది చూడండి. చిన్నతోటి కోడలి ఊహ. అందుకు సందేహమేం లేదు. డాక్టర్ చెప్పింది వేదవాక్యం అవుతుంది. ప్రభాకర్ బావ ఆమె ఊహను బలపరిచాడు. నాకు నవ్వు జాలి కలిగాయి. ఒకవైపు అత్తగారి పరిస్థితి అలా ఉంటే వీరి ఊహాగానాలు ఇలా సాగుతున్నాయి. విందు ముగిశాక అక్కయ్య బట్టలు మార్చుకోమంది. ఎందుకో అర్థమైంది. వీళ్ళందరి ముందు నా వివాహం హాస్యం కాకూడదు. అందుకే వాళ్ళు చెప్పినట్టే తయారై పాలు ఫలహారంతో రమాధర్ గదిలోకి వెళ్ళి గడియ వేశాను. అతను ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నాడు. కిటికీ దగ్గర నిల్చున్నాడు. గదంతా సిగరెట్ వాసన గుప్పుమంది. అలికిడు విని అతడు ఇటు తిరిగాడు. చేతిలోని సిగరెట్ పారేసి పేలవంగా నవ్వాడు. స్మోక్ చేస్తారా అన్నాను మొహం చిట్లించి. అప్పుడప్పుడు, మనసు బాగుండనప్పుడు అన్నాడు. నన్ను క్షమించండి, మీ మనస్సు కష్టపెట్టినట్లున్నాను అని పాలు ఫలహారం బల్ల మీద ఉంచాను. ఇలా మీ గదిలోకి ప్రవేశించి ఇబ్బంది పెట్టాలని నా అభిమతం కాదు. కానీ అందరూ మన గూర్చి గుసగుసలాడటం ఇష్టం లేదు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు అన్నాను. అతడు నా వంక చూశారు. తర్వాత దగ్గరగా వచ్చారు. శాంతి, నా పరిస్థితి అంతా వివరించాను. ఎందుకో మనస్సు సంసారం వైపు మొగ్గటమే లేదు. అతడి మొహం మలినంగా తయారైంది. మీరేం దిగులు పడవద్దు. మీ మనస్సు వికసించి సంసార సుఖాలకు సుముఖంగా తయారయ్యే వరకు నిరీక్షించగలను అన్నాను దృఢంగా. అతడు నిట్టూర్చాడు. నేనేమని సంబోధించాలో తెలియటం లేదు. దగ్గరగా వచ్చి నా చేతిని తన 2 చేతుల్లో బంధించారు. కాసేపు ఆయనకి ఎలా ఉందో గాని నాకు మాత్రం చెప్పినా ఆ అనుభూతి అర్థం కానిది. మరికొంతసేపు అలాగే ఉంటే అతడి చేతుల్లో ఒరిగిపోతానని భయం కలిగింది. మృదువుగా విడిపించుకుని అతడి పక్క దులిపాను. దిండు దుప్పటి తీసుకుని సోఫా దగ్గరకు వచ్చాను. శాంతి, నువ్వే మంచంలో పడుకో. నేనిలా. సోఫా చాలు అన్నాడు. మరేం తర్కించలేదు. లైట్ ఆర్పి ఆప్యాయంగా పడకంతా తడిమాను. అది రాముది అనుకుంటే హృదయం గిలిగింతలు పెట్టినట్లు అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. మర్నాడు ఉదయం లేచేసరికి 6 దాటింది. రాము చాలా రాత్రి వరకు నిద్రపోలేదని యాష్ ట్రేలోని సిగరెట్ పీకలు తెలిపాయి. సోఫా దగ్గర బల్లపై డైరీ గాలికి రెపరెపలాడుతోంది. మూసి పేపర్ వెయిట్ పెడదామనుకున్నాను. రాత్రి రాసిన దాంట్లో నా పేరు కనిపించింది. పవిత్రమైన మంచి భావంతో నా జీవితంలోకి ప్రవేశించిన శాంతికి అపవిత్రమైన నేను పనికిరాను. అందుకే ఆమెను తాకలేకపోయాను. శోభతో గడిపిన జీవితం అప్పుడో మధుర స్వప్నం. ఇప్పుడు తలుచుకుంటే అసహ్యం వేస్తోంది. శాంతి మనస్సు బాధపడుతుందేమో. ఆపేశారు. ఆయన నన్ను గురించి ఆలోచిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. నెమ్మదిగా బయటికి వచ్చాను. వారం రోజులు సెలవు పెట్టాను. ప్రమాదకరమైన కేసులుంటే తెలియజేయమని చెప్పాను. అత్తయ్య మెడ దిగి వచ్చింది. ఆమెను చూస్తుంటే ఓ జానపద సినిమా గుర్తుకొచ్చింది. రాత్రంతా పురుషుడు, దినమంతా స్త్రీగా ఉండే వ్యక్తి కథ. ఏ జన్మ పాపమో. ఆమె మామూలుగా పనిచేస్తోంది. స్నానం చేసి రాగానే కాఫీ ఇచ్చింది. ఒక్కరొక్కరే లేచారు. కాఫీలు హాస్యాలు ముగిశాయి. అందరూ తయారవుతున్నారు వెళ్ళటానికి. నేను నెమ్మదిగా గదిలోకి వెళ్ళాను. అప్పుడే లేచాడు రమాధర్. చిన్నగా నవ్వాను. బ్రష్ చేసుకుని టీ తాగుతారా? పోనీ టీ తెచ్చేదా అన్నాను. ఎదురుగా డాక్టర్ ఉంచుకుని పాచి నోటితో టీ తాగడమా? హాస్యంగా నవ్వాడు. మిమ్మల్ని మాట అడగాలి. ఆలస్యం దేనికి? ఒళ్ళు విరుచుకుని లేచాడు. మీ మామూలు జీవితానికి నేనే విధంగానూ అడ్డురాను. దయచేసి ఆలోచన మానండి. ఈ పొగ త్రాగుడు మానండి అన్నాను.
అలాగే అని ఏమో చెప్పబోయాడు. మళ్ళీ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయారు. నేను అలాగే నిల్చున్నాను. శాంతి, మమ్మల్ని సాగనంపి శ్రీవారి సేవలో ఉండమ్మా, ఒక్కసారి బయటికి రా, బావ పిలిచారు. బయటికి వచ్చాను. మీ సంగతి ఎవరికి తెలియదని మా చెల్లెల్ని ఆడిస్తున్నారు. ఇప్పటికీ కాఫీ ఇంకొకరు ఇవ్వకూడదు కదా. అక్క ముసిముసిగా నవ్వింది. బలవంతంగా మొహం పైకి చిరునవ్వు తెచ్చుకున్నాను. అత్తయ్య అందించిన బట్టలు అందరికీ పెట్టాను. కింద పైన గదులు కలిపి వాడుకుంటున్నాం. వివాహం అయిన దగ్గర నుండి రమాధర్ ఎక్కువగా క్యాంపుల్లోనే ఉంటున్నాడు. కావాలనే ఉంటున్నాడేమో. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ అమర్చాడు. వచ్చినప్పుడల్లా బహుమతిగా ఏదో తెస్తాడు. పొలాల దగ్గర నుండి వచ్చే రాబడి జీతం డబ్బులు ఇచ్చేసి అవసరమైనప్పుడు తీసుకుంటారు. స్త్రీకి కావాల్సింది ఇవేనా? ఉన్న ఒక్కరోజు ఎంతో స్నేహంగా తన టూర్ కబుర్లు, కొన్నిసార్లు రెవెన్యూ కలెక్ట్ చేస్తుంటే ఎదురయ్యే సమస్యలు చర్చిస్తుంటారు. అతడికి చేరువుగా ఉండి ఏ కోరికలు లేకుండా ఉండటం సాధ్యమా? మళ్ళీ టూర్కు తయారవుతున్నారు. బట్టలు అవి అందించడం, చిన్న చిన్న పనులు చేస్తున్నాను. నువ్వు ఆసుపత్రికి వెళ్ళవు అన్నారు టైం చూస్తూ. 1 గంట ఆలస్యంగా వెళతాను. మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఏ 15 రోజులకో అన్నాను బాధగా. నా కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆశ్చర్యంగా నా వంక చూసి సూట్ కేస్ మూసి నా దగ్గరగా వచ్చారు. ఒక చేత్తో భుజాలు చుట్టి రెండో చేత్తో నా జుబ్బుకం పట్టి పైకెత్తారు. శాంతి, ఏమిటి బేలతనం? రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తాను. కొన్నాళ్ళు టైం ఇవ్వు అన్నారు. నిలవలేనట్లు అతడి చేతుల్లో ఒరిగిపోయాను. ఇన్నాళ్ళు పడిన వేదన, అశాంతి అన్నీ మాయమయ్యాయి. అలాగే కాలం స్తంభించిపోతే బాగుండును అనిపించింది. అమ్మాయి శాంతి, ఎవరికో యాక్సిడెంట్ అయింది తల్లి, అత్తయ్య బయట నుండి పిలిచింది. నా స్వప్నం కరిగిపోయింది. బలవంతంగా రాముని వదిలి బయటికి వచ్చేశాను. అత్తయ్య ముఖం గంభీరంగా ఉంది. అంతలోనే రంగులు మారాయి. యాక్సిడెంట్? అయ్యో శాంతి, నా అపర్ణ, నా చిట్టి తల్లి. ఆవిడకు ఫిట్ వచ్చింది. గిలగిలా కొట్టుకోసాగింది. ఇద్దరం పట్టుకుని ఇంజెక్షన్ ఇవ్వబోయాం. మమ్మల్ని తోసి పెద్దగా అరవసాగింది. వచ్చిన వాళ్ల సహాయంతో పని పూర్తి చేశాను. అమ్మకిలా ఉంది, వెళ్ళేదా రాము? వెళ్ళు శాంతి, రేపెడతాను నేను అన్నారు కమిలిపోయిన ఆమె నుదుట మందు రాస్తూ. నేను వెళ్ళాను. చాలా రక్తం పోయింది. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చాను. వారిలో ఒకతన్ని వెంటనే పెద్ద ఆసుపత్రికి చేర్చి రక్తం ఇవ్వాలి. ఆలోచిస్తూ నిల్చుంటే లాభం లేదని మిగతా వారిని చూస్తూ కార్ తీసుకుని రమ్మని ఆయన కబురు పంపాను. మరో 5 నిమిషాల్లో కార్ తీసుకుని వచ్చారు. పరిస్థితి వివరించాను. మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాను. నీ పనులు చేయడానికి అభ్యంతరమా? ధైర్యంగా మిగతా పనులు చూడు అని భుజం తట్టి వెళ్ళిపోయారు. అలాంటి చిన్న చిన్న సహాయాలతో నేనంటే ఆ చుట్టుపక్కల వారికి అమితమైన అభిమానం ఏర్పడింది. ఊళ్ళలో రాజకీయాలు మా దగ్గరకు రాలేదు. కారణం రాము అనుకుంటాను. అతడి హోదాని చూసి జంకేవారేమో. మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నానే తప్ప మంచి గృహిణిని కాలేకపోయాను. మంచి గృహిణిని అయితే రాముని ఆకర్షించేదాన్నేమో. ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్క, బావ, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, మాకో చిన్న డాక్టర్ అమ్మనో బుజ్జి కలెక్టర్నో ఇవ్వు అంటే వారికి మొహం చూపించలేకపోయేదాన్ని. ఆలోచన వదిలి ఇంటికి వెళ్ళాను. అత్తయ్య మత్తుగా పడి ఉంది. మామయ్య విచారంగా కూర్చున్నారు. స్నానం చేసి టీ తెచ్చాను. రాము వెళ్ళిన పని చెప్పాను. అలాగా? ఆయన ఎందుకో నిట్టూర్చారు. అత్తయ్య విషయం కొత్తదా? మీరు అనవసరంగా బాధపడకండి అన్నాను. అత్తయ్య విషయం కాదమ్మా. ఆయన దగ్గరగా వచ్చి నా తలపై చేయి వేశారు. నీ విషయమే నాకు విచారంగా ఉంది. రాము నీకింత అన్యాయం చేస్తాడనుకోలేదు. ఏమిటి మీరంటున్నది? పిచ్చి తల్లి, ఎందుకమ్మా నాతో దాస్తావు? నాకు అనుమానంగా ఉండేది. ఈరోజు అనుకోకుండా మీ సంభాషణ చెవుల్లో పడింది అన్నారు ఆప్యాయంగా తలని మురుతూ. నా కళ్ళు నిండుకున్నాయి. మావయ్య, నాదో చిన్న కోరికే. దయచేసి ఈ విషయాలు ఆయనతో మాట్లాడవద్దు అన్నాను. అలాగే, మీ అమ్మకు ఒక్కత్తివే. ఆగిపోయారు. భారీ అస్వస్థత వల్లనే సగం దెబ్బతిన్న ఆయన మనస్సు నా వల్ల ఇంకా బాధపడకూడదు. కష్టాలు కలకాలం ఉండవు మావయ్య అన్నాను. రాము కోసం 10 గంటల వరకు చూసి మేం భోజనం చేసి పడుకున్నాం. అలసట వల్ల నాకు వెంటనే నిద్ర పట్టింది. దాహం వేసి మేల్కొన్నాను. ఎడమ పక్కకు దొర్లాను. ఉలిక్కిపడి వెంటనే తల దగ్గరున్న టేబుల్ లైట్ నొక్కాను. నీలికాంతి గదంతా వ్యాపించింది. అది నా హృదయంలో కూడా వ్యాపించింది. రాము మంచంపై ఓ పక్కన పడుకున్నాడు. ఒక్క చెయ్యి తల కింద పెట్టుకుని రెండో చెయ్యి పొట్ట మీదుగా వేసుకున్నాను. మొగసిరి ఉట్టి పడుతున్న ముఖవర్చస్సు చూసి నిగ్రహించుకోవటం నా వల్ల కాలేదు. అతడికి దగ్గరగా పాకి ముందు కొంగాను.
అతని మధ్య పెంచిన మీసాలు అడ్డుపడినట్లు గిరిగింతలు పెట్టాయి. వెంటనే లేచి కూర్చుని ఓ నిట్టూర్పు వదిలాను. లేచి దుప్పటి కప్పి బయటకు వచ్చి డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడుకుంటే నిద్రాదేవి వెలివేసింది. ఆశాజనకంగా అనిపించింది పరిస్థితి. ఆసుపత్రికి వెళ్లే ముందు గదిలోకి వెళ్లి బట్టలు తీసుకున్నాను. సోఫాలో పేర్చి ఉన్న నా చీరలు చూడగానే నా మొహం పాలిపోయింది. రాము నా దగ్గరగా ఎందుకు వచ్చాడో అర్థమైంది. అప్పుడే అతడు టర్కిష్ టవల్ చుట్టుకుని వచ్చాడు. స్నానం అయినట్లుంది. నీ పేషెంట్కి ఏం ప్రమాదం లేదు శాంతి, రాత్రి ఆలస్యమైంది, లేపడం ఎందుకని లేపలేదు అన్నాడు బట్టలు తీసుకుని. అతనివి తీసిపెట్టాను. అతడి శరీరంలోని ప్రతి భాగం శ్రద్ధతో చేసినట్లుంది. పచ్చని వీపు, బనియన్ వేసినందువల్ల 2 రంగులతో గమ్మత్తుగా ఉంది. అతడు ఇంత నిర్వికారంగా ఎలా ఉండగలుగుతున్నాడు? శాంతి, కాఫీ చాలు, త్వరగా వెళ్ళాలి. కార్ తీసుకుని వెడతాను, నువ్వు ఇబ్బంది పడాలి అన్నారు చేతుల కిందుగా మెడ మీద పౌడర్ అద్దుకుంటూ. ఈరోజు అతన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నాను. కానీ అతడి మాటలు వింటుంటే గొంతుల్లోంచి మాట పెకిలి రాలేదు. వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చాను. రమాధర్కు అలవాటు ఉంది. అతడెప్పుడూ కాఫీ అయినా పాలైనా పూర్తిగా తాగడు. సగం తాగి వదిలేస్తారు. బూటులేసులు కట్టుకుంటున్నారు. కాఫీ ఇచ్చాను. సగం తాగి ఇచ్చేశారు. నాకు తెలియకుండానే అతడు మిగిల్చిన కాఫీ మెల్లిమెల్లిగా సిప్ చేశాను. అదేమిటి శాంతి? విస్మయంగా చూశారు. ఏమిటి? ఓ, తల వంచాను. ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. నాలాంటి వారికి ఇలాంటి చర్యల వల్లే సుఖం లభిస్తుంది రాము. నా గొంతు పూడుకుపోయింది. గబగబా వెళ్ళిపోయాను. ఆయనకు చెప్పాలనిపించలేదు. ఇంకా అరగంట టైం ఉన్నా ఆసుపత్రికి బయలుదేరాను. కళ్ళల్లో ఊరిన నీరు జారకుండా అతి ప్రయత్నంపై ఆపాను. ఇంకా ఆసుపత్రి ఆవరణ ఊడుస్తూనే ఉన్నారు. నన్ను ఆశ్చర్యంగా చూశారు. చిరునవ్వు మొహం పైన పులుముకుని అందరినీ పలుకరించి లోపలికి వెళ్ళాను. మనసంతా తీయని బాధతో నిండిపోయింది. స్ట్రెచ్ పట్టుకుని తిప్పుతూ కూర్చున్నాను. అరగంట గడిచింది. మేకామి ఉలికిపడి తలెత్తాను. ఫుల్ సూట్లో రాము నిల్చున్నారు. లేచాను. కోపం వచ్చిందా? చెప్పకుండా వచ్చేసావే? లేదు. ఏది? నా మొహం చూశాను. దగ్గరగా వచ్చి నా చుపుకం పట్టి పైకెత్తాడు. నేను బయటికి పెడుతుంటే సాగనంపకుండా వచ్చేదానివా? నేను అతడి మాట పూర్తి కాకపూర్వమే బయట నర్స్ గొంతు ఖంగున వినిపించింది. అతడు దూరంగా జరిగాడు. వస్తాను. తిరిగి వచ్చి సమక్షంలో అన్నీ విన్నవిస్తాను. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు. అతడు వెళ్ళిపోయాడు. యాంత్రికంగా బయటికి వచ్చి చెయ్యి ఊపాను. మిగిలిన కథ తర్వాతి భాగంలో.